రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే। ఈ రోజు మనం వచ్చేసి ఒక ప్రత్యేకమైన వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది। మనం వచ్చేసి లింగాల గ్రామము కల్లూరు మండల కేంద్రము ఖమ్మం జిల్లాలో ఉన్నాము। ఈ రోజు ఒక ప్రత్యేకమైన పాడ్కాస్ట్ చేయబోతున్నాము। అది వచ్చేసి వరి పంట పైన చెప్పుకోవచ్చు। వరి సాగు చేసే రైతులు ప్రధానంగా మనం చూసినట్టే నాట్లు పెట్టినప్పుడు కలుపు సమస్యతోటి స్టార్ట్ చేసినట్టే పంట కోసేంత వరకు చీడపీడల సమస్య వరకు అనేక రకాల విపత్తుల వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పంటలపైన విచక్షణ రహిత మందులు స్ప్రే చేసినప్పటికీ సరైన ఫలితాలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా। మరి ఈ రోజు ట్రాక్టర్ బ్రాండ్ ఐఎల్ కంపెనీ వారి రెండు సరికొత్త మందులతోటి కలుపు నివారణకి అదే విధంగా కాన్నతొలుచు పురుగు మోగి పురుగు నివారణకి రెండు ప్రత్యేక మందులు కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు। మరి ఆ మందులు వాడుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాలో చూసుకుంటే వరంగల్ జిల్లాని స్టార్ట్ చేస్తే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా వరకు అనేక మంది రైతులు మన దగ్గరికి రావడం జరిగింది। ఇక్కడ ఒక పాడ్కాస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రైతులతో ముఖాముఖి అనేటువంటి వేదిక రూపంలో అసలు వాడినటువంటి రైతుల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి ఒక పాడ్కాస్ట్ అదేవిధంగా రైతు యొక్క ముఖాముఖి అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రతి ఒక్క రైతు చివరి వరకు చూడండి। ఇప్పుడు రాబోతోండి సీజన్లో రైతులు సాగు చేసేటువంటి ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్నటువంటి వరి సాగు చేసే రైతులకి సన్న రకాలు ఎక్కువ సాగు చేయమని చెప్తున్నారు। ఈ వరిలో వచ్చేటువంటి కలుపు సమస్యకి అదేవిధంగా సుడిదోమకి నెంబర్ 1 మందులుగా చెప్పుకోవచ్చు। రెండు ప్రత్యేక మందులు ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు విడుదల చేశారు। ఆ మందుల గురించి రైతు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే సార్। నమస్తే సార్ చెప్పండి, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోడిమెల్ల సార్, మాది కొత్తపల్లి వెంకటేశ్వర్ల పేరు। ఓకే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం। ఖమ్మం జిల్లా కల్లూరు మండలం। ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే ఇక్కడ కంపెనీ వాళ్ళైనా సరే మనం మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఈ యొక్క ఐఎల్ కంపెనీ వారి ఆల్టేర్ కలుపు మందు వాడుతున్నారంట। అసలు ఏంది, దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు ఫస్ట్ మీరు? అసలు ఇది మా ఊరు వచ్చి అబ్బాయి చెప్పారు సార్, చెప్తే నార్మల్లో ఆల్టేర్ వాడు గడ్డి లేకుండా పోద్ది శుభ్రంగా ఉంటుందంటే 30 కిలోల బస్తాకు వచ్చేసి 16 గ్రాములు వాడేసా, నారు మంచిగా ఉంది। ఇప్పుడు నాటు కూడా పెట్టాం। అంటే 30 కిలోల వరి విత్తనం మీరు నార్మల్ తయారు చేసే సందర్భంలో వాడిరు? అవును, మొలిచిన తర్వాత వారం రోజుల లోపు వాడేసాం సార్। మొలిచి కొద్ది మొలంలోనే కొట్టేసాం పంపు పెట్టి, మంచిగా నారు పెరిగింది। ఇప్పుడు నాటు పెట్టినా కూడా పక్క వాళ్ళ నారులు ఎర్రబడిపోయినాయి, కానీ ఇది మాత్రం అసలు ఎర్రబడుకోకుండా పచ్చగా వచ్చేసింది। అంటే ఈ 16 గ్రాముల ఈ యొక్క ప్యాకెట్ ఎన్ని లీటర్ల నీళ్ళు కలిపారు? 10 లీటర్ల నీళ్ళలోనే కలిపింది। 10 లీటర్ల నీటిలో ఈ 16 గ్రాములు కట్టుకొని మొలక వచ్చిన తర్వాత మీరు వరి నార్మల్ మీద స్ప్రే చేసాం। మొక్క మీద ఏమైనా డ్యామేజ్ అయిందా? నార్మల్ చక్కగా ఉంది మొక్క, నారు కూడా బాగా వచ్చిందా? నారు మంచిగా వచ్చింది। ఎన్ని రోజుల నారు నాటుకుంటారు మీరు? మేము 25 నుంచి 30 రోజుల్లో నాటుకుంటాం। 25 నుంచి 30 రోజుల నారు నాటుకుంటాం। 28 రోజులకే నారు పీకినాం, 33 రోజులు 34 రోజుల్లో నాటు అయిపోయింది। ఓకే, నారుమడిలా మీరు కలుపు మందు కొట్టకుండా నారుమడి పెంచితే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుండే? కొట్టకుండా గడ్డి పెరిగిద్ది, నారు ఎర్రంగా ఉంటది, అది పేకాది కాదు, నాన్న సికాకు ఉంటది। ఓకే, అదే ఈ కలుపు మందు కొట్టుకుంటే గడ్డి లేకుండా ఉంటది, శుభ్రంగా ఉంటది, మొక్క ఏడబోకుండా శుభ్రంగా బీకేసారు కూలోళ్ళు। అంటే ఎలాంటి నార్మల్ ఎలాంటి కలుపులు వచ్చేది మీకు? మాకు ఊదగడ్డి వచ్చిద్ది, తొంగ వచ్చిద్ది, మరి దొంగరు వచ్చిద్ది, ఏం లేదు, ఏది లేకుండా ఇది కొడితే అసలు కలుపు అనేది మూలలేదు। పిల్లి కాడ వచ్చిద్ది, తొంగ గింగ ఏం లేదు। ఆ నారు కూడా గ్రీన్ అంటే మనకి మంచి కలర్ ఉంది, అసలు ఏ క్లాస్ ఉంది నారు, ఏ క్లాస్ కూడా ఉంది। అంటే నారు ఆరోగ్యంగా ఉంటే పంట కూడా బాగుంటది। అదే 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 ఓకే, మరి ఇప్పుడు ఈ వాడుతున్నప్పుడు మీ పక్క పొలాల రైతులు ఎవరైనా చూసిరా మీ నారుమడి? చూశారు, వాడతాం, ఇప్పుడు వాడతాం అంటున్నారు। ఓకే, అంటే మీ నారుమడి సమయంలో కలుపు రాకుండా అయితే ఆల్టేర్ వాడితే ప్రభావితంగానే పనిచేసింది। వాడుకోవచ్చా తెలుగు రాష్ట్రాల రైతులు నారుమడి సందర్భంలో? వాడుకోవచ్చు। ఇప్పుడు మనతో పాటు మరో రైతు కూడా ఉన్నారు, వీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు కూడా ఆల్టేర్ ని ఏ సందర్భంలో కలుపు నివారణ కొరకు వాడుతున్నారు, ఈ రైతును కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే। నమస్తే సార్, నా పేరు కిషోర్ కుమార్, నాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామం నుంచి వచ్చామండి। మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు సార్ వరి? నేను 12 ఎకరాలు అనేది వరి సాగు చేస్తుంటాను, గత 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను। 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాం। ఏం సార్ అసలు ఆల్టేర్ మీరు ఎట్లా వాడుతారు, ఏ సందర్భంలో వాడుతారు? సార్ నేను నాటేసిన తర్వాత 3 రోజులప్పుడు ఈ ఆల్టేర్ అనేది మా సార్ వాళ్ళు వచ్చి డెమో వేయడం జరిగింది। ఇది వేసిన తర్వాత ఒక 8 రోజులు అనేది వాటర్ అనేది సఫిషియెంట్ గా పెట్టమని చెప్పారు। పెట్టిన తర్వాత అన్ని కలుపులన్నీ పోవటం, పైరు అనేది గ్రీనిష్ గా ఉండటం, ఏరు వ్యవస్థ అనేది బాగుండటం, గ్రీన్ గా ఉండటం అనేది గమనించాను। మాకు ప్రధానంగా లేబర్ సమస్య ఎక్కువగా ఉండేది। ఇది వేసిన తర్వాత మాకు ఆ సమస్య లేకుండా, లేబర్ సమస్య లేకుండా మేము మనుషులు పెట్టకుండా సరిపోయింది। పైరు గ్రీనిష్ గా హెల్దీగా ఉండటం అది గమనించామండి। కింద రూట్ కూడా పెరిగి చూస్తే ఏరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయింది। కలుపు లేకపోతే కలుపు మొక్కలు లేదు కాబట్టి మనం వరి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది। అవును సార్, చాలా బాగుంది। లాస్ట్ టైం అంటే 1 ఎకరాకు మాత్రం డెమోగా అట్లా వేసాము। ఈ టైం మా సైడ్ ఆల్రెడీ నాట్లు వేసి ఒక 15-20 డేస్ అయింది। 12 ఎకరాలకు వాడాము।
12 ఎకరాలకు ఆల్రెడీ వాడేసాము. మేము ఎట్లా వాడామంటే మా సార్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇది 80 grams అనేది ఆల్టేరు, 500 ml అనేది రేసర్ అని ఈ రెండు మిక్స్ చేసి యూరియాలో బ్రాడ్కాస్ట్ చేసామండి. రేసర్ అనేది కూడా ఐఏఎల్ కంపెనీ. ఈ రెండు కాంబినేషన్ లో వరి నాట్లు వేసిన తర్వాత మరునాట్లు వేసిన 3 days కి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే కాదండి, చల్లుకోవాలి. చల్లాము. ఇసుకలు కలిపి చల్లుకోరా ఎట్లా ఉంటుంది? మేము యూరియాలో ఒక హాఫ్ కట్ట యూరియాలో స్ప్రే చల్లాము. చాలా బాగా వచ్చింది. ఇది వాడిన తర్వాత మనకి కలుపు ఎన్ని రోజుల వరకు రాకుండా కనిపిస్తుంది మీకు? నాకైతే సార్ మేము ఇప్పుడు వేసి ఒక 25 days అయింది, ఇప్పుడు వరకు రాలేదు. లాస్ట్ టైం అనేది 35-40 days వరకు రాలేదు. దాని తర్వాత పైరు అనేది కమ్ముకొని పోయి ఇంకా దాని తర్వాత అవసరం లేకుండా వెళ్ళింది. జస్ట్ మనం తిప్పాలి కాబట్టి 1 or 2 members ని మాకు కొద్దిగా అలవాటు ఉంది, కలుపు అట్లా తిప్పించాం అంతే. నార్మల్ గా ఈ కలుపు సమస్య అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంత మంది లేబర్ ని పెట్టి చేస్తుంటే ఎంత ఖర్చు అవుతుంది? యాక్చువల్ గా 2 times అనేది మేము తీపిచ్చేది. నాటేసిన ఒక 20 days కి ఒకసారి, 15 to 20 days కి, తర్వాత ఒక 35 days కి 2 సార్లు తీపిచ్చేది. ఒక 7 to 8 members పడేది. దానివల్ల వేసిన మన ఫర్టిలైజర్ అంతా కూడా ఎక్కువ కలుపు తీసుకోవటం, పైరు అనేది ఇదిగా ఉండేది. అట్లాగని ఇంతకుముందు బిఫోర్ కూడా మనం కలుపు మందులు వాడేది, అది పైరు కొద్దిగా ఎర్రగా పోవటం, కలుపు అనేది మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ రావటం, వాటర్ అనేది ఎండిన తర్వాత ఇట్లా ఉండేది. దీనికి ఆ సమస్య అయితే లేదు. ఈ కలుపు మందు మనం నాట్లు వేసిన తర్వాత స్ప్రే చేసినప్పుడు కూడా ముక్క పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? స్ప్రే కాదండి, చల్లిన తర్వాత మీకు ముక్క మీద ప్రభావం లేదు. గ్రీనిష్ ఉంది, రూట్ కూడా బాగుంది. నేను గమనించిందంటే అప్పుడప్పుడు కొన్ని రూట్ పెరిగి చూస్తే కింద తెల్లవేరు బాగా రావటం, భూమి కూడా కొద్దిగా ఒలవనిచ్చినట్టు, గంట కూడా బాగా కట్టిద్ది. కలుపు లేదంటే గంట ఆటోమేటిక్ వస్తుంది. తుంగ, ఓదర, బుక్కాయ అంటారు సార్ మా సైడ్, పిల్లడుగు, అట్లా ఒక 4-5 ఉన్నాయి సమస్యలు. ఆకు జాతి, గడ్డి జాతి, తుంగ జాతి 3 99% అనేది క్లియర్ గా వాష్ అవుట్ అయింది నాకు. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా అంటే చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏదో కంపెనీ వాళ్ళ కోసమే చెప్తున్నమాట అనుకుంటారు. నిజంగా వాస్తవంగా మీరు చెప్పిన కలుపు మొక్కలు నిజంగా పోతున్నాయి ఖచ్చితంగా అంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా పోతున్నాయి సార్, పోతున్నాయి కాబట్టి ఇది కొద్దిగా కాస్ట్లీ అయినా మొత్తం నాకుండే అన్ని ఎకరాలకు వాడాం, డెమో చూసాం కాబట్టి. యాక్చువల్ గా సార్ వాళ్ళు వచ్చి ఐఏఎల్ కంపెనీ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టడం, దీని గురించి చెప్పడం, చెప్పిన తర్వాత మనం యూజ్ చేయడం అనేది జరిగింది. మనల్ని చూసి పక్కన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం అనేది వాడతారని భావిస్తున్నాం. మరి 2 తెలుగు రాష్ట్రాల రైతులకి కలుపు సమస్యతో బాధపడే రైతులకి మీరు ఏమని చెప్తారు? ఆల్టేర్ వాడుకోవచ్చు, గన్ షాట్ గా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు వరిలో వచ్చే కలుపు సమస్య గురించి సమాచారం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వరిలో కలుపు సమస్యతో పాటు రైతులకి చీడపీడల సమస్య కూడా అదే భారంగా ఉంటుంది. ముఖ్యంగా వరిలో చూసుకుంటే సుడిదోమ, కాణతొలుచు పురుగు బారిన పడి రైతులు పంటలు చాలా వరకు కోల్పోతుంటారు, దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది. మరి రైతులకి వరిలో వచ్చేటువంటి సుడిదోమ, కాణతొలుచు పురుగు నివారించడానికి ఇదే ఐఏఎల్ కంపెనీ వారిలో మరి సరికొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి విడుదల జరిగింది. దాని పేరు వచ్చేసి గ్రాన్యువియా అని చెప్పుకోవచ్చు. ఇది రైతు భవిష్యత్తునే మార్చి వరిలో వచ్చేటువంటి చీడపీడలని ఏమాత్రం వరి పంటకి రాకుండా పంటని సస్యశ్యామలం చేసే విధంగా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది పనిచేస్తుందని కంపెనీ నిర్వాహకులు తెలియడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు 2 తెలుగు రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి గత సీజన్లో ఈ రైతులు వాడి ఈ గ్రాన్యువియా ద్వారా మంచి రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించడంతో పాటు వరిలో కాణతొలుచు పురుగు, సుడిదోమ సమస్య లేకుండా మంచి వరి పంటని సాగు చేశామని చెప్తున్నారు. మరి ఇక్కడ నుండి రైతులు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి రావడం జరిగింది, నిజంగా గ్రాన్యువియా అనేది నిజంగా ఇది రైతు స్థాయిలో చీడపీడల నివారణకి పనిచేస్తుందనే మాటలు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇందులో మనం కంపోజిషన్ చూసుకున్నట్లయితే ట్రైఫ్లూ మెజోఫైరన్ అనేది 0.5% ఉంటుంది. క్లోరాంట్రో నిల్పోల్ చూసుకున్నట్లయితే 0.50% ఉంటుంది. మరి ఈ కెమికల్ కంపోజిషన్తో తయారైనటువంటి ఈ యొక్క గ్రాన్యువియా గురించి రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అందరికీ నమస్తే. చాలా ప్రాంతాల నుంచి వచ్చినట్టు మీరంతా, చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, పున్నూరు గ్రామం. ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తారు మీరు? మేము 5 ఎకరాలు చేస్తాం. 5 ఎకరాలు. మీరు కూడా వాడిరా గ్రాన్యువియా? వాడారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామం నుంచి చెప్తామండి. మీ పేరు ఏం పేరు? నా పేరు వాసంచెట్టి ఈశ్వర్ అండి. ఎన్ని ఎకరాలు వరి చేస్తారు మీరు కూడా? 30 ఎకరాల దాకా చేస్తారు. 30 ఎకరాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కల్లూరు మండలం అండి, కల్లూరు డిస్ట్రిక్ట్, తెలంగాణ, లింగాల గ్రామం. మీరు ఎన్ని ఎకరాలు వరి? ఎన్ని ఎకరాలు వేస్తుంటారు మీరు కూడా? 12 ఎకరాలు. మీరు చెప్పండి సార్. హనుమకొండ జిల్లా, మీరు సార్? హనుమకొండ జిల్లా, పంతిని గ్రామం, మండలం. మరి చూస్తున్నారు కదా, మరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే హనుమకొండ జిల్లా నుంచి స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు రైతులు అన్ని జిల్లాల్లో ఈ యొక్క గ్రాన్యువియా వాడి మంచి ఫలితాలను పొందని చెప్తున్నారు. ఇందులో ఒక మంచి రైతు ఉన్నారు. నిజంగా ఇది ఏ సందర్భంలో వాడారు, ఎన్ని రోజులలో వాడారు, ఏ విధంగా వాడారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంది అసలు గ్రాన్యువియా, ఎప్పటి నుంచి వాడతారు అసలు, ఎట్లా తెలుసుకుంది దీని గురించి? ఇది మాకు డిమోజేనాగా ఇచ్చారు సార్ ఆయన. ఇది ఒకసారి వాడి చూడండి మీరు, దోమకే
పురికి ఎన్నాటికి దీర్ఘకాల నియంత్రణకు పనిచేస్తుంది. పురికి అయితే 15 రోజులు చెప్పారు సార్. దోమకైతే 60 రోజులు చెప్పారండి. దోమకు 60 రోజులు, దోమకు 60 రోజులు చెప్పారు. మేము నాటేసిన 35 రోజులకి వేసామండి. ఎట్లా వాడారు? ఎంత డోస్ వేసుకునేది? ఇది 4 కేజీలు ప్యాక్ అండి. ఇది 4 కేజీలు మనం జల్లగలిగితే 4 కేజీలు చేతితో జిమ్మేచ్చు, లేకపోతే ఇసుకలో కలిపి జిమ్ముకోవాలండి. సమానంగా చేసుకోవాలండి. నీరు 7 రోజులు ఎక్కడికే కదలకూడదండి. అలాగ వాడితేనే దీని రిజల్ట్ బాగుంటదండి. నీళ్ళు ఉన్న సందర్భంలో వాడాలా లేకపోతే నీళ్ళు 2-3 అంగుళాలు ఉండాలి. నీళ్ళు 2-3 అంగుళాలు ఉన్న దశల్లో ఇది చల్లుకోవాలి, వేయాలండి. వేసి సమానంగా అంతలక్క సమానంగా జిమ్మాలండి. జిమ్మే నీళ్లు ఇటువంటి పైనుంచి రాకూడదు, కిందకి వెళ్ళకూడదు. ఓకే, అందులోనే నిలవాలి, అందులోనే ఉండాలి. అందులో ఉంటే ఎక్సలెంట్ గా పనిచేసిందండి మందు ఇది. అచ్చా, మీరు ఎన్ని ఎకరాలకు వాడి పోయింది సార్? మీరు 1 ఎకరానికి వాడి 1 ఎకరాకు వాడి చూసారు. నిజంగా అసలు మీకు అంటే అసలు ఎలాంటి సమస్యలు వస్తుంటాయి వరిలో ప్రధానంగా? ఇది వేసాక సార్ మేము 15 రోజుల దాకా పురుగు కొట్టలేదండి. ఏ మందు కొట్టలేదు 15 రోజుల దాకా. 60 రోజులు అవ్వాక దోమకే కొట్టలేదండి. దోమ రాలేదు, సుడిదోమ రాలేదు. నార్మల్ గా ఈ సుడిదోమ అంటే రైతులకు సుడిదోమ వచ్చేసిందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి సుడిదోమ వల్ల? సుడిదోమ వల్ల ఏమొస్తుందండి, శుభ్రం చేయనంతా ఓ పక్క నుంచి ఎండిపోతం జరిగిద్దండి. సుళ్ళుగా మారిపోద్దండి, అలాగ అయిపోద్దండి. దీనివల్ల రైతు దిగుబడి వస్తుందండి, ఎల్లింగ్ బాగుంటదండి, ఏరు వ్యవస్థ కూడా మంచి పిలకలు బాగుంటాయండి. పక్క చేనికి దీనికి మీకు డిఫరెన్స్ తెలిసిపోద్దండి. దేశకండి ఇది వాడాక వేరే వాడని రైతుకి వాడిన రైతు తేడా తెలిసిపోద్దండి. ఎన్ని క్వింటాలు దిగుబడి ఇస్తారు ఎకరాకి మీరు? మాకు వచ్చండి 45 క్వింటాల దాకా. 45 క్వింటాలు తీస్తారు. మరి ఇలాంటి గ్రానువియా మందులు వాడడం వల్ల ఎన్ని క్వింటాల వరకు పెరగవచ్చు మీ అనుభవం వల్ల? ఇంకో 2 క్వింటాలు పెరుగుతుంది. 2 క్వింటాల దిగుబడి పెరగవచ్చు. మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రైతులు మీరు వాడినట్టు గ్రానువియా వాడితే నిజంగా సుడిదోమ కాండతొలుచు నియంత్రణ చేసుకుని పంట బాగుంటుందా? కాండం తొలిచే పురుగుకి సుడిదోమకి ఎక్సలెంట్ అండి. ఇది ఖచ్చితంగా వాడొచ్చండి, అందరూ వాడొచ్చండి. చూసి ఇంకా అందరికి చెప్పి వాడించండి. ఇది ఇప్పుడు మనతో పాటు మరో రైతు ఉన్నారు, వారి యొక్క అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ మీరు కూడా వరి? 5 నుంచి 8 ఎకరాలు నాకు ఇస్తుంది. 5 నుంచి 8 ఎకరాలు వరి వేస్తారు. పోయినసారి మీరు కూడా ట్రయల్ రూపంలో వేసారా మీ దగ్గర కూడా? నా తోటి రైతు పక్క విలేజ్ 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అతను డెమో ఇచ్చారు. రాజకుమార్ అట ఆయన్ని మాకు గత 20 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన వచ్చి అన్నయ్య వేసుకో డెమో ఇస్తున్నానని అంటే వేసాడు. అని వేసాడు. మా విలేజ్ రైతులను అందరూ తీసుకుపోయిండు రాజకుమార్. తీసుకొని చూంచాం. వరి కోసేటప్పుడు తీసుకుపోయిండు, ప్లస్ 15 రోజుల ముందు తీసుకుపోయి. అంటే మీరు వాడిరా? మీరు కూడా వాడిరా? నేను వాడలేదు. ఈ రైతు వాడితే పోయినా విజిట్ చేసిన, చూసినాం. ఆయన ఒక 10-12 ఎకరాలు చేస్తాడు. 1 ఎకరానికి వాడిండు. ఆ ఎకరం హీల్డింగ్ వరే చాలా డిఫరెన్స్ ఉన్నది. గురుసు గాని దుబ్బు గాని ఏది గాని చాలా దానికి దీనికి పక్క వేరే. 26 క్వింటాల్ పక్క వరి ఆయన దాంట్లోనే 26 క్వింటాల్ వచ్చింది వేరే. ఏది వాడని దాన్ని వాడింది 30-31 క్వింటాల్ వచ్చింది. స్వయంగా మేము హార్వెస్టింగ్ చేసి చూపించాం. అచ్చా, మీరు వాడకపోయినా కానీ వాడిన రైతు చూస్తే మీకు కూడా విలేజ్ కదా, 2 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్ కి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేయబోతుంది మీరు కూడా వరి? నేను ఒక 8 ఎకరాలకు వేయగలుగుతాను. సన్న రకాలు వేస్తారు? సన్న రకాలే. సన్న రకాలు వేయబోతుండ్రు అంటే ఈసారి గవర్నమెంట్ కూడా సన్నాలకు బోనస్ ఇస్తుంది, ఎక్కువ దాని మీద ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి సన్నాలు వేస్తారు. మరి మీకు వాడాలనిపిస్తుందా? మీరు కూడా 100% వాడతాను. 100% వాడతారు మీరు కూడా? వాడతాం. మా విలేజ్ మొత్తం దాదాపుగా ఒక 100 ఎకరా వేస్తాం. మా విలేజ్ మొత్తం టోటల్ గా ఇది అందరు రైతులు తీసుకుపోయినాం. అందరు రైతులు చూసినారు, అందరు సర్టిఫై అయినారు. కంపల్సరీ ఇది ఏ సందర్భంలో అంటే ఎన్ని రోజుల తర్వాత వాడుకో? 30 నుంచి 35 రోజుల మధ్యలో కంపల్సరీ వాడాలి. 30 నుంచి 30 రోజుల ఖచ్చితంగా ఇది వాడుకోవాలి. మీకు కూడా వాడాలనిపిస్తుంది? కంపల్సరీ వాడాల్సింది. ఓకే, ఇది ఈ రైతు యొక్క అనుభవాలు. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు సార్ వరి? 12 ఎకరాలు వేస్తాను. 32 ఎకరాలు వేస్తారు. 12 ఎకరాలు వేస్తాను. 12 ఎకరాల వరి వేస్తారు మీరు కూడా. ఎట్లా మీరు కూడా గ్రాన్యువా అంటే పోయినసారి వాడిరా? ఇట్లా రబీలో వాడిరా? ఎట్లా అంటే మీరు టెస్టింగ్ రూపంలో వాడిరా? ఎట్లా ఇచ్చారు మీరు? ఎన్ని ఎకరాలకు? 5 ఎకరాలు వాడాము. 5 ఎకరాలకు వాడారు. అంటే ఏ టైంలో వాడుకోవాలి అసలు గ్రాన్యువా అనేది? నెల తర్వాత కరెక్ట్ 35 రోజులు అట్టేసాం. 35 రోజుల సందర్భంలో అంటే మీకు దేనికి అసలు పనిచేస్తుంది అసలు గ్రాన్యువా అనేది? దానివల్ల కొంచెం బ్యాక్టీరియా తగ్గిపోయింది, ప్లస్ దోమ కూడా చాలా కంట్రోల్ అయిపోయింది, బాగానే ఉంది. దోమకు ప్రధానంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమ ఇంపార్టెంట్. సుడిదోమ అయితే అంతకుముందు చచ్చిపోయేది అక్కడ ఉండగా, ఆ సెక్షన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు సుడిదోమ వస్తే పంట ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అయ్యేది, దిగుబడి తగ్గిపోయేది. ఇప్పుడు బాగుంది, ఫేవర్ ఉంది పంట. ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది సార్ ఇది ఒకసారి వేసిన తర్వాత? 2 months 2 నెలల వరకు ఉందండి. 2 నెలల వరకు మనకి సుడిదోమ అనేది కనిపిస్తలేదు. నార్మల్ గా మీరు సన్న రకాలు వేస్తారు, దొడ్డు రకాలు వేస్తారు మీరు కూడా? అయితే మేము ఖరీఫ్ వచ్చి సన్న వేస్తాం, రబీ వచ్చి దొడ్డు రకం వేస్తాం. ఇప్పుడు ఈసారి ఎన్ని ఎకరాలు వేయబోతారు? ఇప్పుడు ఖరీఫ్ మొత్తం సన్న వేస్తాం అండి మేము. మొత్తం సన్నాలు ఇప్పుడు మీరు వేయబోతున్నటువంటి 12 ఎకరాల గ్రాన్యువా వాడాలనుకుంటున్నారు? 100% వాడతాం. ఓకే, అంటే ఎట్లా వాడాలనుకుంటారు? వాడే పద్ధతి ఎట్లా ఉంటుంది? నాటేసిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అదే ఉంటుంది. డైరెక్ట్ వెదర్ జల్లడమేనా? ఇసుకలు కలుపుకొని చల్లుకుంటారా లేకపోతే పోయినసారి యూరియాతో కలుపుతాం? యూరియాతో కలుపుకొని చల్లుకుంటారు అంటారు.
మీరు నార్మల్ మీరు ఎన్ని క్వింటాలు దిగుబడి ఇస్తారు వారి మీరు కూడా? ఈ యావరేజ్ 13-35. సన్నాలు అయితే తగ్గుతుంది, దొడ్లు అయితే పెరుగుతుంది. దొడ్డు రకాలు అయితే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు మరి రైతులు ప్రధానంగా మీకు తెలిసింది సుడిదోమ వచ్చిందంటే మొత్తం ఈ చైన్ అంతా రౌండ్గా వచ్చి దిగుబడి రాకుండా ఒకప్పుడు కొంచెం రైతు భయపడేదండి, ఇప్పుడైతే భయం అయితే లేదు. దీనివల్ల ఈ గ్రాన్యూ రావడం వల్ల భయం అనేది లేదు రైతుకి. భయం అయితే లేదు. ఎన్ని క్వింటాలు తగ్గుతుంది సార్ సుడిదోమ వచ్చిందంటే రైతులకి? తగ్గుతుంది, 2-3 క్వింటాలే తగ్గుతుంది. 2-3 క్వింటాలు దిగుబడి పోతుంది అన్నట్టు. పోతుంది. నార్మల్గా ఇప్పుడు ఈ సుడిదోమ వచ్చిందంటే ఎర్రబాటుతో పాటు మొక్క కూడా వడలిపోయి ఈ వైరస్ లాంటివి బ్యాక్టీరియా కూడా ఎమ్మటి ఆకట్టుకుంటుంది. ఎట్లా అలాంటివి ఏమైనా గమనించారు ఇది వాడిన తర్వాత? రైతులకు కూడా అతిపెద్ద సమస్య ఈ సుడిదోమతోనే సార్. ఇది సుడిదోమను అధిగమించినందుకు మాకు కూడా ఈ గ్రాన్యువే అనేది మాకు ఇచ్చినందుకు ట్రాక్టర్ ఇన్సెక్ట్ ఇండియా వారికి నాకు ధన్యవాదాలు సార్. మాకు కూడా మంచి దిగుబడి గింజ నాణ్యతతోనే వచ్చింది సార్. అది గింజలు కూడా బాగా వస్తున్నాయి, గింజ నాణ్యత కూడా షైనింగ్ ఉంది సార్, గింజ షైనింగ్ ఉంది, అధిక దిగుబడి, వెయిట్ ఉంది గింజ కూడా. మాకు కూడా చేను మొత్తం క్లోజ్ అయిపోయేదాకా వరి కటింగ్ అయ్యే వరకు కూడా సార్లు కూడా పర్యవేక్షణలో ఉండి చూసాను. మాకు కూడా తాలు గింజ వస్తుందా? ఇంకా తాలు గింజ అనేది లేదు. కాండం తోల్చే పురుగు అదే డెమో చేయించాలి సార్ మా దగ్గర కూడా. మీరు పక్క ఫీల్డ్ కూడా చూపించాలి అందరికి. చూపిస్తే దాంట్లో మొగి పురుగు, తాలు గింజలు దాంట్లో ఉంటే దీంట్లో ఒక్క తాలు గింజ కూడా లేదు. వచ్చిన వారు కూడా పరిచయం అయిపోయింది సార్ మొత్తం. ఓకే, మీకైతే వాడాలి. ఇప్పుడు రాబోతున్న సీజన్ అయితే వాడతారు. మీరు కూడా సన్నాలు వేస్తున్నారు, దొడ్డు రకాలు వేస్తున్నారు, సన్న రకాలు వేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామం. సార్ వాళ్ళు వచ్చి ఇది ఒకసారి డిమో వాడి చూద్దాం ఒక ఎకరాకి ఫస్ట్ లో మొన్న కారులో. ఓకే, రబీలో వస్తే మాకు 3 రకాల నేల, రేగటి నేల ఉంది, కండగల నేల, తెల్ల నేల ఉంది, కొంత సౌడుపారు నేల ఉంది. సరే ఇది ఫస్ట్ వేయాలంటున్నారు సార్ వాళ్ళు వచ్చి, ఇది కీతా నేలకే వేసి చూద్దాము దీని పరిస్థితి ఎట్టుంటుందో అని చెప్పి సౌడుపారు నేలకు ఒక ఎకరాకి వేయించాం మేము. ఇది మామూలు పనికిరాని నెలకి వేసాం. వేసిన తర్వాత అదే 30 రోజులకి వేసేసాం దానికి. తర్వాత పక్క వేసి ఉన్నాం కదా అంత మంచిగా కండగల నేలకి, దానికి మించినట్టుగా పిల్లలు పెట్టడం గాని, పచ్చదనం గాని, పురుగు వ్యవస్థ గాని లేకుండా, సుడిదోమ లేకుండా, మోంపిప్పి లేకుండా, పైరు కూడా కోమలంగా ఏరు వ్యవస్థను పెంచి బాగా నీట్ గా వచ్చింది. పిలకల సంఖ్య కూడా పిలకల సంఖ్య మాకైతే ఇక్కడైతే ఎన్ని వస్తుందేమో, మా నేలకైతే 45 నుంచి 50 పిల్లలు వచ్చాయి. ఆ సౌడుబారి నేలకి, సౌడుబారి నెలకి 45 పిల్లలు. మంచి కండగల నేలకైతే 65-60 పిల్లలు ఖచ్చితంగా వస్తున్నాయి మాకు మా నేలకి. ఇప్పుడు మీరు 30 రోజుల తర్వాత వాడినామని చెప్తారు కదా, వాడినాం. ఎన్ని రోజుల వరకు మీకు సుడిదోమ కనిపించలేదు? 60 రోజులు. మేము అసలైతే దోమకు అసలు ముందు కొట్ల ఆ కై వరకు. ఇంకా దేశాలంటే ఏ మందులు కొట్లా మేము, ఏం కొట్టలేదు, పక్క కై కొట్టాల్సి వచ్చింది, కొట్టాము. మీరు ఎకరాకి పోయినసారి ఎన్ని క్వింటాలు దిగుబడి తీశారు? మాకు 4.5 పుట్టి బండి, ఇంకొక 5 బస్తాలు పెంచి బండింది. అంటే 5 బస్తాలు తక్కువ, 5 పుట్లు లెక్కనైంది. 5 పుట్టలు దిగుబడి వచ్చింది, 5 బస్తాలు తక్కువ. ఇది వాడడం వల్ల. ఓకే, వాడకన్నా ముందు 5 బస్తాలు తక్కువే వచ్చేది అదే భూమిలో. ఇది వాడడం వల్ల వాడింది కూడా కేతా భూమికి వాడాం. మళ్ళీ తక్కువ అంటే దిగుబడి రాని భూమికి వాడాం. మంచిగా ఉంది. చివరి వరకు మీకు చీడపీడ అనేది లేదు, ఏం లేదు. ఈ వాడిన కైకి అయితే దోమ మందు కొట్ల, పక్క కైకి కొట్టాము. మళ్ళీ దోమ మందు కొట్టి దోమ మందు కూడా కొట్టాము. సార్ వాళ్ళు వచ్చారు చూశారు, దీనికైతే అసలు కొట్టలేదు. కానీ ఈ సారు ఆ సారు మా ఏరియాకి వచ్చి మా రైతులకి చాలా మేలు చేశారు. ఓకే, ఇది మీరు మంచి అభిప్రాయం అంటే మనసారా మా ఏరియాలో మేము అనుభవించింది, మేము చూసింది, ఇది వాస్తవం. ఇది టాప్ అంతే. ఇప్పుడు రాబోతున్న సీజన్ లో వాడాలనుకుంటారా? అందరూ వాడుతా ఉన్నాం, మేము అందరం వాడుతున్నాం. అంటే పోయిన సీజన్ లో మాకు అందివ్వలేకపోయారు వీళ్ళు. ఈసారి ఎకరాకి వేసి చూడండి మీరు, తర్వాత సీజన్ కు వస్తుంది అని చెప్పారు. అందుకని ఈ సీజన్ నుంచి అందరం వాడుతున్నాం. అంటే ఆ ఎకరాకు వాడాం కాబట్టి అందులో తక్కువ భూమి, అంటే కండగల్ల భూమి ఏం కాదు, అది కొంత జబ్బు గల్ల నేలకు వాడాం కాబట్టి దాంట్లోనే రిజల్ట్ బాగా వచ్చింది. కాబట్టి మంచి నేలకు వాడుకుంటే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది కాబట్టి నమ్మి మేము వేసుకుంటున్నాం ట్రాక్టర్ బ్యాండ్. మీకు నచ్చింది. ఓకే, మరి చూస్తున్నారు కదా, ఇది ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఆదర్శవంత రైతులుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు సాగు చేస్తున్నట్టు వరిలో ప్రధానంగా రైతులు ఎదుర్కొనేటటువంటి ఈ సుడిదోమ, కాండతొలుచు పురుగు నియంత్రణకి ఈ యొక్క మన గ్రాన్యువే అనే ప్రాటు వాడడం వల్ల పంట వేసిన తర్వాత 30 రోజుల సందర్భంలో మనం ఇది యూరియాతో పాటు లేదా ఇసుకలో చల్లుకున్నట్టయితే మనకు దాదాపు 60 రోజుల వరకు సుడిదోమ సమస్య ఉండదు. అదేవిధంగా కాండతొలుచు పురుగు నియంత్రణ జరిగి రైతుకి పిలకల సంఖ్య దాదాపు 30 పైగా పిలకల సంఖ్య పెరుగుతూ గింజ నాణ్యత పెరగడంతో పాటు రైతుకి నార్మల్గా వచ్చేదానికన్నా 2-3 బస్తాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పోయినసారి కేవలం పరిశోధనాత్మకంగా ఇక్కడ నుండి రైతులకి ఇది కేవలం డెమో రూపంలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో అందరి రైతులకు అందుబాటులో ఉండే విధంగా మనకి దగ్గర ఉండే అన్ని రకాల పెస్టిసైడ్ దుకాణాలు ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ పంట పొలాల్లో ఈ యొక్క రైతులు చెప్పినటువంటి మాటల ఆధారంగా
మీరు కూడా వాడాలనుకుంటే వాడి చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ బ్రాండ్ IAL కంపెనీకి సంబంధించినటువంటి కలుపు మందు, అదేవిధంగా ఈ యొక్క చీడపీడల నివారణకి వాడుతున్నటువంటి గ్రాన్యుయాకి సంబంధించిన రైతుల యొక్క అనుభవాలు. ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ పాడ్కాస్ట్, అదేవిధంగా రైతులతో చేసినటువంటి ముఖాముఖి. ఈ వీడియో ద్వారా మనం ఈ యొక్క IAL అదేవిధంగా ట్రాక్టర్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఆల్టేర్, అదేవిధంగా గ్రాన్యుయాకి సంబంధించిన రైతుల యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్-మెట్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.